గుంజుకోండి. అగో బట్టలు గుంజుపో. అగో బట్టలు అన్నీ మరత క్యాచ్ జైనన్న క్యాచ్ క్యాచ్. హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివాష్ అఫీషియల్. సో ఇవాళ మా ఇంట్లో దోశ అన్నమాట. యాక్చువల్గా ఈ దోశలు చాలా మంది ఒక్క వైపే కాల్చుతారు, కాకపోతే నేను 2 సైడ్స్ కాలుస్తాను అనమాట. నాకు దాన్ని ఫ్లిప్ చేస్తేనే అదొక తృప్తి అనమాట. సో మామూలుగా ఊతప్పం అలాంటివి అయితే కనుక నేను చాలాసేపు పెట్టేసి ఫ్లిప్ చేయను, ఎందుకంటే అది కొంచెం హెవీగా వేస్తాం కాబట్టి. బట్ దోశ మాత్రం హెవీగా ఏం కాబట్టి అది ఫ్లిప్ చేస్తాను. వీటి చూడండి, ఇప్పుడు నడక నేర్చుకుంటే ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్. నేను అందుకే చెప్తున్నాను, ఇవి ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతాయో తెలియదు. జస్ట్ అలా స్కెడ్యూల్ అయితే చేసి పెట్టాను, కానీ నేను ఇంకా అవి ప్రాపర్గా స్కెడ్యూల్ అయితే చేయలేదు. ఉన్న వీడియోస్ని అయితే నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటున్నాను అనమాట. ఎందుకంటే ఇవి రేపు నేను పెద్దగా అయినాక దక్షి కూడా చూపించుకోవాలి కాబట్టి ఏవి కూడా మిస్ చేయాలనుకోవట్లేదు. అంటే డైలీ అప్డేట్స్ రావడానికి అయితే టైం పడుతుంది. కాకపోతే ఇంకా నేను ఇవన్నీ కూడా వాడు మంత్స్ బేబీ ఉన్నప్పుడు 1 year ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నవన్నీ కూడా ఏవైతే బ్యాక్వర్డ్ ఉన్నాయో సో అవన్నీ కూడా నేను ఒక స్కెడ్యూల్గా ప్రిపేర్ చేసి అవే నేను పోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా డైలీ అప్డేట్స్ అంటే తొందరలో ఇవన్నీ కొంచెం ఎప్పుడైతే ముగిస్తాయో ఆ తర్వాత ఇంకా డైలీ అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. కానీ అప్పటికి ఏంటంటే వీడియో తీసుకుంటాను, దాని తర్వాత నేవర్స్లో బిజీ అయిపోయి మళ్ళీ ఏవైతే నాకు పోస్ట్ చేయడానికి అయితే రావట్లేదు అనమాట. ఇలా మొత్తం గందరగోళంగా అవుతుంది. ఇదైతే దక్షి ఇంకా చిన్నప్పుడు అంటే ఇంకా నడక కూడా రాని ఆ స్టేజ్లో, అంటే వాడి బర్త్డే టైంకి ముందు ఆ వీడియో అనమాట. సో జస్ట్ వాడు ఆడుకునేవి అవన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా. ఈ యూట్యూబ్ ఏంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్. మనకి మానిటైజేషన్ అయ్యి మనీ వచ్చినా రాకపోయినా వాడు అది ఎట్లయినా ఉండని మనకేంటంటే ఒక మెమోరీస్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతకుముందు టిక్టాక్ అవి ఉండేది. సో ఈ టిక్టాక్లో ఏంటంటే అది వచ్చి మళ్ళీ కరోనా టైంలో చైనా పనేసి పోవడం అలాంటివి ఉండదు. కాకపోతే యూట్యూబ్ ఎటు పోదు అన్న నమ్మకంతో ఇంకా యూట్యూబ్ నేను చూస్ చేసుకుని అలా పడేసాను అనమాట. సో ఇలాగే దీంట్లో ఏంటంటే ఇంకొన్ని నాకు తెలిసినవి నేను ఇప్పుడిప్పుడే అన్నీ ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అవన్నీ కూడా ప్రతిదీ నేనైతే మీతో షేర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇదంతా కూడా నేను బర్త్డే ముందు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఆ డే వ్లాగ్, నేను లేనప్పుడు వ్లాగ్ వీళ్ళు రికార్డ్ చేసినవి, అంటే మా మమ్మీ వాళ్ళు రికార్డ్ చేసినవి మాత్రమే అనమాట. సో నేను లేనప్పుడు వీళ్ళంతా ఎంత గిజిబిజిగా ఉంటారో ఎలా చేస్తారో అదంతా కూడా నాకు అప్పుడప్పుడు వీడియోస్ ఇలా తీసి పంపుతుంటారు కదా. సో అవన్నీ కూడా నేను ఒక దగ్గర జాయిన్ చేసేసి నేను ఇదంతా ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ ఎప్పుడైనా సరే మీకు నోటిఫై అయిపోతాయి అనమాట. సో ఇంకా అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా మా ఊడైతే ఇంకా బర్త్డే బిజీలో నేను చాలా బిజీగా ఉండి కొన్ని ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా నేను ఒక క్లియర్గా మెన్షన్ అయితే చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు బర్త్డే టైంకి నాకు 3rd month అనమాట. సో స్కాన్ అదంతా కూడా ఉంది. ఆ స్కాన్ కూడా రిపోర్ట్స్ అవన్నీ నేను ఎక్కడికి వెళ్ళాను అదంతా కూడా ఖచ్చితంగా షేర్ అయితే చేస్తాను. నేను లేకపోతే ఇంకా వీళ్ళింట్లో వీడు ఇంట్లో ఇంత గోలగోలు ఉంటుంది చూడండి. మొత్తం అన్నీ దొరికినవన్నీ పీకి పడేయడము. మేము అక్కడ టీవీ కబోర్డ్ దగ్గర అయితే మొత్తం అన్నీ మంచిగా బొమ్మలు సదురుకున్నాను నేను. నాకు ఈ బొమ్మలు పిచ్చి అంటే చాలా. అన్ని సదురుకున్నవన్నీ కూడా పీకి పక్కన పెట్టాను. ఎందుకంటే వీడు కొంచెం పెద్ద అయ్యేదాకా ఇంకా అన్నీ కూడా వీడు చూడండి అసలుకి ఎలా చేస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మని కిందేసి వాళ్ళ అమ్మమ్మ ఫేస్ మీద కూర్చుని ఈ ఆటలు చూడండి మరిగా దారుణం కదా. రేపు పెద్ద అయ్యాక చూపిద్దామనేసి ఈ వీడియో కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. చూడును మీ అమ్మమ్మకి ఎలా చేసేవాడు అనేసి. అన్నీ చిన్నవన్నీ వాళ్ళ మనం చేస్తున్నప్పుడే కొంచెం క్యాప్చర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళు అక్కడ నుండి జరిగిపోయాక మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకుందాము చెయ్యి అంటే మళ్ళీ చెయ్యరు అనమాట. నాకు ఇలా చాలా జరిగాయి. నేను చాలా మిస్ అయిపోయాను. ఏవో కొన్ని మాత్రమే తీసి పెట్టుకున్నాను, ఇంకా అవే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఈ రోజుకి ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను దీన్ని కూడా రీల్గా తీసి పడేయాలి అని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు అర్జెంటుగా. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.